నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభాకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభాలో కాన్పు తర్వాత బరువు తగ్గలేకపోతున్నారా? దంతాలు ఊడితే జ్ఞాపక శక్తి తగ్గుతుందా? పసిబిడ్డకు ఘనాహారం ఎలా ఉండాలి? తల్లి బిడ్డలకు రక్షణ కవచం మెటర్నల్ మెడిసిన్, ఇంకా హెల్త్ టిప్. పెళ్లికి ముందు ఎంత నాజుగ్గా ఉన్నా గర్భం ధరించి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాగా లావైపోతూ ఉంటారు చాలామంది. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు కొంతమేరకు బరువు పెరగడం సహజమే. అయితే కాన్పు తర్వాత ఆహారపు అలవాట్లు గాడి తప్పడం, శరీరానికి చాలినంత శ్రమను కల్పించకపోవడంతో ఇంకా బరువు పెరిగిపోతూ ఉంటారు. కాన్పు తర్వాత బరువు తగ్గడానికి ఏం చేయాలో, అధిక బరువుని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు తర్వాత బాగా బరువు పెరిగామని, పొట్ట వచ్చేసిందని బాధపడుతుంటారు చాలా మంది. గర్భంతో ఉన్నప్పుడు ఎదిగే బిడ్డకు అనుగుణంగా గర్భిణీలు 9 నెలల కాలంలో సుమారు 11 కేజీల వరకు బరువు పెరుగుతుంటారు. కాన్పు తర్వాత ఈ అధిక బరువు అంతా తగ్గిపోయి మళ్లీ మామూలు బరువుకు వచ్చేస్తుంటారు. అయితే కాన్పు తర్వాత జీవన శైలి, అలవాట్లలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోవడంతో కొంతమంది బాగా బరువు పెరిగిపోతుంటారు. గర్భవతిగా ఉన్నప్పుడు 8 కేజీల నుండి 17-18 కేజీల వరకు బరువు పెరగవచ్చు. అంటే దీంట్లో యావరేజ్ మామూలుగా 10 నుండి 12 కేజీలు పెరుగుతారు. మరి దీనిలో కాన్పు కాగానే తగ్గేది ఎంత? బిడ్డ బయటకు వచ్చేస్తుంది, మాయ బయటకు వచ్చేస్తుంది, ఉమ్మనీరు బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 5-5.5 కేజీలు. ఇది మాత్రం కాన్పైన వెంటనే ఈ 5.5 కేజీలు తగ్గిపోతుంది. ఇకపోతే ఒక కాన్పైన 2 వారాల్లో ఈ బ్లడ్ వాల్యూము, శరీరంలో చేరుకున్న నీరు, ఇవన్నీ కూడా తగ్గుతాయి. అది వెరసి ఇంకొక 2.5 కేజీల దాకా తగ్గుతుంది ఇంకొక 2 వారాల్లో. అంటే కాన్పైన నెల లోపల దాదాపు మనకి ఒక 4 కేజీల వరకు తగ్గొచ్చు. ఒక నెల వరకు 9-10 కేజీల బరువు మొత్తం బిడ్డ, ఉమ్మనీరు, ప్లెసెంటా వెంటనే మిగతావన్నీ కలుపుకుని ఒక 3-4 కేజీలు, మొత్తం దాదాపు 9-10 కేజీల వరకు ఒక నెల లోపల తగ్గుతుంది. ఇంకా మిగతా ఒక 2 నెలల నుండి 6 నెలల వ్యవధిలో దాదాపు ఒక 2.5 కేజీల బరువు తగ్గుతుంది. ఇవన్నీ తీసేయగా అధ్యయనాలు చెప్పేది ఏంటంటే ప్రతి కాన్పుకి దాదాపు కరెక్ట్గా చెప్పాలంటే 1.4 కేజీ ఇంత బరువు మాత్రం శరీరంలో ఉండిపోతుంది. దీనికి కారణం ఏమిటి అంటే మామూలుగా వయసు పెరిగే కొద్దీ బరువు పెరగటం వలన, ఈ BMR బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గటం వలన పెరిగే బరువే తప్ప దీనికి వేరే కారణం లేదు అని చెప్పుకోవచ్చు. అందుకని ఒక్కొక్క కాన్పుకి దాదాపు కేజీన్నర 1.4 కేజీ దాకా బరువు అలాగే నిలిచి ఉంటుంది. కాన్పు తర్వాత విశ్రాంతి పేరుతో అమ్మను 3-4 నెలల పాటు మంచానికే పరిమితం చేస్తుంటారు. ఇక సిజేరియన్ అయితే 6-7 నెలలు అమ్మను అస్సలు మంచం దిగనివ్వరు. ఆహారం, స్నాక్స్, చిరుతిళ్ళు, పళ్లరసాలన్నీ మంచం దగ్గరికే తెచ్చిస్తుంటారు. తగినంత శ్రమలేని ఈ రకమైన జీవనశైలి సహజంగానే బరువు పెరిగేలా చేస్తుంది. ఇక బిడ్డ ఆలనా పాలన కోసం ఎక్కువసేపు మేలుకుని ఉండటం, రాత్రిళ్లు సరిగ్గా నిద్రలేకపోవడం, కాలక్షేపం నెపంతో ఎక్కువసేపు టీవీ ముందు కూర్చోవడం, ఇవన్నీ అమ్మకు అధిక బరువును శాపంగా తెచ్చిపెడతాయి. కాన్పు తర్వాత బరువు తగ్గకుండా అలాగే ఉండిపోతే కనుక ఎందుకని భయపడాలి? ఎందుకంటే బాడీ మాస్ ఇండెక్స్ పెరిగిన కొద్దీ, ఆ ఒబిసిటీ అన్నది వచ్చిన కొద్దీ ఏమవుతుందంటే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఇవే కాకుండా కొలెస్ట్రాల్ అవన్నీ పెరుగుతాయి. వీటన్నిటినీ కలిపి ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే శరీరంలో మెటబాలిజం అంతా దెబ్బతింటుంది. ఈ ఊబకాయాన్ని కూడా 2 రకాలుగా వర్ణిస్తారు. ఒకటి యాపిల్ లాంటి ఊబకాయం, అంటే మొత్తం ఇలా రౌండ్గా గుండ్రంగా ఉంటుంది, అంటే పొట్ట భాగం ఎక్కువగా ఉంటాం, దీన్ని యాపిల్ టైప్ అంటారు. ఇంకొక రకం పియర్ టైప్ అన్నమాట, అంటే పొట్ట భాగం పై భాగం సన్నగా ఉండి కింద పిరుదుల భాగంలో ఇలా వెడల్పు ఎక్కువ అవుతుంది. మొదట యాపిల్ రకంగా ఉండే ఊబకాయం చాలా ప్రమాదం. ఎందుకంటే ఇటువంటి వారికి మెటబాలిక్ సిండ్రోము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. వీరికి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, శరీరంలో కొవ్వు శాతాలన్నీ ఇవన్నీ పెరిగిపోవటం వలన గుండె జబ్బులు వస్తాయి. చాలామందికి గాల్ బ్లాడర్కి సంబంధించిన జబ్బులు వస్తాయి. ఇంకపోతే బరువు ఎక్కువ కావటం వలన మోకాళ్ళు ఎరిగిపోతాయి, వెన్నెముక అరిగిపోతుంది. దానివలన ఇవన్నీ శరీరం అంతా నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఒకటి. ఇది కాకుండా
మొదటిసారి గర్భిణీలు అప్పుడే బాగా లావెక్కిపోయి ఆ బరువు తగ్గకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, తర్వాత అసలు రెండో ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది. ఎందుకంటే ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. ఒకవేళ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, మళ్ళీ అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు, బేబీ గ్రోత్ ప్రాబ్లమ్స్, స్టిల్ బర్త్స్, ఇంట్రైట్రైన్ డెత్స్, బిడ్డ కడుపులో చనిపోవటం అనమాట. మరి పుట్టిన తర్వాత బిడ్డ కాంప్లికేషన్స్ రావటం, ఇవే కాకుండా పుట్టిన బిడ్డల్లో కూడా చైల్డ్హుడ్ ఒబిసిటీ రావటం, ఈ పిల్లలకు కూడా తర్వాత రాను రాను మెటబాలిక్ సిండ్రోమ్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని తప్పనిసరిగా పట్టించుకోవాలి, తప్పనిసరిగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ప్రెగ్నెన్సీకి ముందున్న బరువు ఐడియల్ బాడీ వెయిట్, ఎంత ఎత్తుకు తగినంత బరువు ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ రకంగా థైరాయిడ్ డెఫిషియన్సీ కనుక వచ్చిందంటే హైపోథైరాయిడిజం వలన కూడా బరువు తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. అందుకని ఎప్పుడైతే ఒక 5-6 నెలల లోపల బరువు తగ్గలేదో వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. కాన్పు తర్వాత బరువు పెరగకుండా ఉండేందుకు చక్కెర పాళ్లు అధికంగా ఉండే పళ్ల రసాలు, కాఫీ, టీల వంటి వాటిని బాగా తగ్గించాలి. వీటికి బదులుగా నిమ్మరసం కలిపిన మంచినీళ్లను రోజు మొత్తంలో ఎక్కువగా తాగడం మంచిది. ఫాస్ట్ ఫుడ్స్, సమోసాల వంటి హై క్యాలరీ చిరుతిళ్లకు బదులు క్యాలరీలు తక్కువగా ఉండి శక్తిని ఇచ్చే పాప్కార్న్, వీట్ క్రాకర్స్, స్ప్రౌట్స్ వంటి వాటిని తరచూ తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో గింజ ధాన్యాల పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పసిబిడ్డకు పాలు పట్టించినప్పుడు తల్లికి సుమారు 500 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. తరచూ పాలు పట్టిస్తున్నప్పుడు బిడ్డకు అమృతాహారం లభించడంతో పాటు తల్లి కూడా బరువు పెరగకుండా ఉంటుంది. బరువు తగ్గాలి అంటే సూత్రాలు ఎప్పుడైనా ఒకటే, తక్కువ తినటం, ఎక్కువ క్యాలరీలు ఖర్చు పెట్టడం. మరి ప్రాపర్గా ఒక డైటీషియన్ దగ్గర డైట్ చార్ట్ తీసుకుంటే, ఎందుకంటే మనం తక్కువ తింటున్నామని అనుకుంటూ ఉండొచ్చు. అసలు ముఖ్యంగా కాన్పు తర్వాత ఇలా బరువు పెరిగిపోవటానికి కారణాలు కూడా మనం చెప్పుకోలేదు. మామూలుగా తల్లి పాలిచ్చేటప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మనందరికీ తెలుసు. కానీ తల్లులు ఏం చేస్తారంటే కూతురికి పాలు ఎక్కడ తక్కువైపోతాయో అని చెప్పి ఇచ్చే ఆహారంలో పౌష్టికాహారం అనేది కాకుండా మామూలుగా ఒక అన్నం పెడతారు. బాగా అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఇంత బ్రెడ్ కూడా పెడతారు, పాలు బాగా పడతాయి అని చెప్పి నెయ్యి వేసి పెడతారు, స్వీట్స్ పెడతారు. తర్వాత కాన్పు తర్వాత చాలా రోజులు కదలనివ్వరు, మంచం మీద పడుకుని ఉండమంటారు. అలా కాకుండా సిజేరియన్ అయిందంటే అసలు చెప్పక్కర్లేదు, 6 నెలలు పోయిన తర్వాత కూడా వంగొచ్చా, కూర్చోవచ్చా, కింద కూర్చోవచ్చా, చెంబు పట్టుకోవచ్చా, మెట్లెక్కొచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అందుకని గ్రహించాల్సింది ఏంటంటే పాలిచ్చేటప్పుడు అతిగా తినటం కానీ లేదా కొవ్వు పదార్థాలు అలాంటివి ఎక్కువగా తీసుకోవటం కానీ ఏమాత్రం అవసరం లేదు. ప్రోటీన్ మంచిగా ఉండే ఆహారం, సమతుల్య ఆహారం, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం ఇటువంటివి తీసుకుంటే సరిపోతుంది. అందుకని ఆహారం పట్ల దృష్టి పెట్టాలి ఒకటి. రెండోది వ్యాయామం చేయాలి. కాన్పైనాక మామూలు కాన్పు అయితే 2 వారాల లోపల అన్నీ మామూలుగా చేసుకోవచ్చు. సిజేరియన్ అయితే కూడా అంతగా అయితే నెల దాటిన తర్వాత అన్ని రకాలుగాను మామూలు వ్యక్తి అని గుర్తించాలి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అందుకని అతిగా విశ్రాంతి తీసుకోవటం, అతిగా ఆహారం తీసుకోవటం ఇవన్నీ వదిలిపెట్టాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మరి ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా బరువు తిరిగి మామూలు లెవెల్కి చేరుతుంది. కాన్పు తరువాత శారీరక స్థితిని బట్టి సాధ్యమైనంత త్వరగా తగిన శారీరక శ్రమను కల్పించుకోవాలి. నడక లాంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి. పొత్తి కడుపు పరిమాణాన్ని తగ్గించుకోవడానికి అబ్డామినల్ వ్యాయామాల్ని నిత్యం సాధన చేయాలి. ఆహారంలో కొవ్వు పదార్థాల్ని, చిరుతిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాన్పు తర్వాత బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. దంతాలు ఊడిపోవడం అనేది మనలోని జ్ఞాపక శక్తిని కూడా బాగా ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. తక్కువ సహజ దంతాలు ఉన్నవారిలో తక్కువ జ్ఞాపక శక్తి ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మన దంతాలకు మెదడుకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. దంతం తనకున్న నరం ద్వారా నమలడం, కొరకడం వంటి సంకేతాలను మెదడుకు పంపుతుంది. దంతక్షయం మూలంగా పంటిని కోల్పోయినప్పుడు సహజంగానే ఆ దంతంలోని న్యూరాన్ క్షీణించిపోతుంది. దీంతో జ్ఞాపక శక్తి కూడా సన్నగిల్లుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అమ్మపాల నుంచి అన్నప్రాసనలోకి ఎదిగే పసిబిడ్డకు ఏం తినిపించాలి, ఎలా తినిపించాలి, ఎలాంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి సందేహాలెన్నో అమ్మ మనసును అనుక్షణం వేధిస్తూ ఉంటాయి.
పసిబిడ్డ చలాకీగా ఆరోగ్యంగా ఎదిగేందుకు అమ్మ పాలతో పాటు ఇంకా ఎలాంటి ఆహారాల్ని అందించాలో, పిల్లల ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంటిబిడ్డకు 6 నెలలు నిండినప్పటి నుంచి తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలి. టీవీల్లోనూ పత్రికల్లోనూ చూపించే రెడీమేడ్ ఆహారాలను పెట్టేందుకు ఉత్సాహం చూపించకుండా ఇంట్లోనే స్వయంగా వండి పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రకరకాల పప్పు ధాన్యాలను కలిపి పిండి పట్టించి ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించి జావలాగా చేసి 2 పూటలా పెట్టచ్చు. ఉగ్గుపాలలో కొద్దిగా నెయ్యి లేదా వెన్న కలిపి పెట్టచ్చు. యాపిల్, అరటిపండును చిరుతిండి రూపంలో కొద్ది కొద్దిగా తినిపించవచ్చు. ఉడికించిన కోడిగుడ్డును తినిపించటము మంచిదే. 6 నుంచి 8 నెలల వరకు తల్లిపాలతో పాటు 2 పూటల ఉగ్గుపాలను, 1 పూట చిరుతిండిని అందించాలి. 9 నుంచి 11 నెలల వరకు రోజులో 3 సార్లు ఉగ్గు, 2 సార్లు చిరుతిండి పెట్టవచ్చు. 9 నెలలు నిండిన తర్వాత ఇంట్లో అందరూ తినే ఆహారాలను మెత్తగా గుజ్జు చేసి దానిలో ఉడికించిన ఆకుకూరలు, టమోటా, బీరకాయ వంటి కాయగూరల్ని కలిపి తినిపించవచ్చు. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తుంటే సంటిబిడ్డ ఎదుగుదల వయసుకు తగ్గట్టుగా చక్కగా ఉంటుంది. గర్భం ధరించి పండంటి బిడ్డకు జన్మనివ్వడం అనేది నేటికి మన దగ్గర పునర్జన్మ తంతులాగానే ఉంటుంది. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మాతృత్వాన్ని పొందే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోందన్నది చేదు వాస్తవం. సాధారణ రక్తహీనత మొదలుకొని హై బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్ లోపాలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు కాబోయే అమ్మను మృత్యు అంచుల్లో నిలబెడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా తల్లి బిడ్డల ఆరోగ్యానికి భరోసాగా ఇటీవలి కాలంలో మెటర్నల్ మెడిసిన్ రూపంలో ఆధునిక వైద్యంలో ఒక సరికొత్త విభాగం మన ముందుకొచ్చింది. జనరల్ ఫిజిషియన్ ప్లస్ గైనకాలజిస్టుగా సేవలందించే మెటర్నల్ మెడిసిన్ విభాగం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెటర్నల్ మెడిసిన్ అంటే ఏంటి? గర్భిణీ స్త్రీకి ఎదురయ్యే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. అంటే మెడికల్ సమస్యలు ఏవైనా కానీ, అది హై బీపీ కానివ్వండి, రక్తహీనత కానివ్వండి, షుగర్ వ్యాధి, ఉబ్బసము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అంటే జాండిస్ లాంటివి ఏదైనా కానీ మెడికల్ ప్రాబ్లము ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ రాకముందే వాళ్ళకి ఉన్నా, లేకపోతే గర్భం దాల్చిన తర్వాత గర్భిణీ స్త్రీలో సహజంగా వచ్చే మార్పుల వల్ల వచ్చిన మెడికల్ ప్రాబ్లం అంటే హై బీపీ లాంటిది, ఒక్కొక్క గర్భం మావి ఏర్పడిన తీరు వల్ల వీళ్ళకి హై బీపీ వస్తుందండి. ప్రసూతి నిపుణులే వాళ్ళు మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫిజిషియన్స్ కూడా అన్నమాట. దానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి. అంటే అది 3 to 5 years అండ్ అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్ని సమస్యల్ని గర్భిణీ స్త్రీకి వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుంది, గర్భిణీ స్త్రీ కాకుండా మామూలు వాళ్ళకు వస్తే ఎలా ఉంటుంది, గర్భిణీ స్త్రీకి ఎంత తీవ్రంగా ఉంటుంది అనే దాన్ని తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వటమే ఈ మెటర్నల్ మెడిసిన్ అండి. మెటర్నల్ మెడిసిన్ ని ప్రసూతి సేవల విభాగంగా భావించవచ్చా? ఇప్పుడు గర్భిణీ స్త్రీకి రక్తం సర్క్యులేషన్ 50%, హార్ట్ నుంచి వెళ్ళే సర్క్యులేషన్ 50% ఇంక్రీజ్ అవుతుందండి. ఆ ఇంక్రీజ్ పెరిగినప్పుడు గర్భిణీ స్త్రీ మీద బీపీ అంటే రక్తపోటు ఏ రకమైన తీవ్రమైన మార్పులు తెస్తుంది అనేది ఈ ప్రసూతి వైద్యులకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఫిజిషియన్ కన్నా లోపల ఉన్న బిడ్డ మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యి ట్రీట్మెంట్ కానీ ఫర్దర్ ఫాలో అప్ కానీ ఏదైనా కానీ బాగా జరుగుతాయండి. మన దగ్గర మెటర్నల్ మెడిసిన్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంటి? ప్రతి
8 నిమిషాలకి ఒక గర్భిణీ స్త్రీ చనిపోతుందండి. అది చాలా చాలా విషాదకరమైన విషయం అండి. వీటిని మనం ఆపలేమా అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు 90% ఆఫ్ దీస్ డెత్స్ ఆర్ అవాయిడబుల్. వాటిని మనం 90% ఏంటి చిన్న చిన్నవి చేసి బీపీ, బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా చెకప్లు చేయటం, కాస్త వాళ్ళకి రక్తహీనత రాకుండా ఐరన్ టాబ్లెట్లు ఇచ్చుకోవటం, కనీసం గర్భిణీగా ఉన్నప్పుడు 1 లేక 2 స్కాన్లైనా చేయటం, ఇలాంటివి మనం దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ ఏది, వీళ్ళకి గనక రక్తస్రావం అయినట్లయితే గర్భిణీగా ఉన్నప్పుడు కానీ పిల్ల పుట్టే టైంలో కానీ ఎక్కడికి వీళ్ళని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రెడీగా పెట్టుకొని వాళ్ళకి చెకప్లు చేసినట్లయితే కనుక ప్రతి 8 నిమిషాలకి చనిపోయే గర్భిణీ స్త్రీలు ఇంత మోర్టాలిటీ తగ్గించగలమండి. చాలా ఈజీగా కూడా తగ్గించగలం. మెటర్నల్ మెడిసిన్లో ప్రధానంగా ఏ అంశాలపైన దృష్టి పెడతారు? మన దేశంలో మాత్రం ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా లేక, పావర్టీ పేదరికం వల్ల సరిగ్గా చెకప్లు చేయించుకోవటం వల్ల బీపీ ఉందని తెలియకపోవటం, కరెక్ట్ టైంకి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి చేరి బ్లడ్ బ్యాంకులు అవన్నీ సరిగ్గా అందుబాటులో లేకపోవటం వల్ల మనకి ఇలా జరుగుతుంది. రక్తహీనతని ఐరన్ టాబ్లెట్లు, రెగ్యులర్ చెకప్తో, తర్వాత రక్తపోటుని రెగ్యులర్గా బీపీ చెకప్, బీపీ ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఇలా మెటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ కానీ, ప్రసూతి వైద్యులు ఇంకా స్పెషలిస్టుల దగ్గర కానీ, ఫిజిషియన్ దగ్గర కానీ పంపించుకోవటం. తర్వాత ఇన్ఫెక్షన్, వాళ్ళకి జాగ్రత్తగా సూచనలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి చిన్న చేతులు కడుక్కోవటము, మంచినీరు పరిశుభ్రంగా ఉన్నాయి తాగటం, ఇలాంటివి చెప్పాలండి. సాధారణ ఆరోగ్యంతో పాటు ప్రసూతి సేవల్ని కూడా ఒకరే అందించడం అనేది ఎలా ప్రయోజనకరం? మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రసూతి వైద్యులు మాత్రమే కాకుండా వాళ్ళు ఫిజిషియన్స్ కూడా అండి. అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ఆవిడికి లాస్ట్ ప్రెగ్నెన్సీలో ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి ఉండి బేబీ అబ్నార్మాలిటీ వచ్చి, తర్వాత తల్లి కూడా మందులు సరిగ్గా వాడక, అమ్మో నాకు ప్రెగ్నెన్సీ, నేను ఈ మాత్రలు వేసుకోకూడదు అని ఆపేసి ఫిట్స్ వచ్చి ఐసీయూలో ఎండప్ అయ్యే స్థితి ఉన్న వాళ్ళు ఈ మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గరికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే, గర్భం రాకముందే వచ్చినట్లయితే వాళ్ళని మందులు మార్చి, మందులు తప్పకుండా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి, ఈ చెకప్లు చేయించుకోవాలి అని చెప్తామన్నమాట. మామూలు ప్రసూతి వైద్యులు కూడా వీళ్ళు కానీ నార్మల్ ప్రసూతి వైద్యుల కన్నా ఒక స్టెప్ అప్. ఎట్లా అంటే ఫిజిషియన్ వర్క్ కూడా వీళ్ళు చేస్తారండి. తల్లికి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయినా, లేకపోతే బేబీకి ఏదైనా లోపల బేబీ ఎదుగుదల సరిగా లేకపోయినా, బేబీకి ఏదైనా అబ్నార్మాలిటీ అంటే ఏదైనా అవయవ లోపం ఉన్నా, ఏ రకమైన ప్రాబ్లం అయినా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది మెటర్నల్ మెడిసిన్ అండ్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ ట్రీట్ చేసినట్లయితే వాళ్ళకి అవుట్కమ్ అంటే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయండి మామూలు ప్రసూతి వైద్యుల కన్నా. మెటర్నల్ మెడిసిన్ కు ఫీటల్ మెడిసిన్ జత కలవడం వల్ల ఉన్న ప్రయోజనాలేంటి? గర్భిణీ స్త్రీలకు ఒక ఫిజిషియన్ గాను, ఫీటల్ మెడిసిన్ అంటే పుట్టబోయే బిడ్డకి కూడా ఒక ఫిజిషియన్ అన్నమాట. సో మదర్కి ఫిజిషియన్ ఒక డాక్టరు, బేబీకి డాక్టరు, మొత్తం మదరు బేబీకి కలిపిన డాక్టర్, అది మెటర్నల్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఆ కాంబినేషన్ అనేది అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రక్తపోటు అధికమైతే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిట్స్ వస్తే ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన ఛాన్స్, ఐసీయూలో అడ్మిట్ అయితే ఈ రకమైన ఫిట్స్ వచ్చినప్పుడు బిడ్డకి చాలా ప్రమాదం జరగవచ్చు లోపల. అయితే ఈ మెటర్నల్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇవన్నీ కూడాను మెటర్నల్ సైడ్, మదర్ సైడ్ నుంచి ఆలోచిస్తూ బేబీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తారండి. ఎలా ఈ హై బీపీ వల్ల, ఈ మాత్రల వల్ల బేబీకి ఏ ఎఫెక్ట్ ఉంటుంది అంటే, బేబీకి ఎదుగుదలకి ప్రాబ్లం ఉంటుందా, బేబీ రక్త ప్రసారం తగ్గుతుందా, మావి సరిగ్గా పనిచేస్తుందా, ఉమ్మనీరు సరిగ్గా ఉందా, బేబీకి కిడ్నీలకి రక్త ప్రసారం ఎలా ఉంది, ఈ బేబీని ఎప్పుడు డెలివర్ చేయాలి, బేబీ అసలు ఎదగట్లేదు లోపల,
అంటే ఒకవేళ మనం 1 నెలలు నిండకుండా డెలివర్ చేయాల్సి వచ్చినా డెలివర్ చేస్తేనే బేబీకి మంచిదా, ఈ రకమైన డెసిషన్ ఆ మెటర్నల్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఒక పక్కన బీపీ గనక వర్స్ అవుతా అంటే బీపీ అన్కంట్రోలబుల్ స్టేజ్లో, అంటే మనం మాత్రలు ఇస్తున్న అన్కంట్రోలబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంటే అప్పుడు మదర్ కోసం అయినా డెలివర్ చేయాల్సి వస్తుంది. ఈ డెసిషన్ మొత్తం బేబీని మదర్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఆ జడ్జిమెంట్ పేరెంట్స్తో మాట్లాడుకుని అది తీసుకోగలవండి. ఆ ఇద్దరు స్పెషలిస్టులు ఒక మనిషిలో ఉండటం అనేది అది ఒక చాలా గొప్ప కాంబినేషన్ అన్నమాట. అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో పురుడు పోసుకోవటం వల్ల తల్లి బిడ్డలకు కలిగే ప్రయోజనాలేమిటో, మెటర్నల్ మెడిసిన్ విభాగం సాయంతో ప్రసూతి మరణాల రేటును ఎలా తగ్గించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నారింజ తొక్కలను నీడలో ఆరపెట్టి ఆపై పొడి చేయండి. ఆ పొడిని నీటిలో కలిపి పేస్టులాగా చేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో నిత్యం పూస్తూ ఉండండి. మొటిమలు తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.